కారణాంక విభజన బీజీయ సమాసాల భాగాహారము రెండవ భాగం. ఇది మొదటి భాగానికి కొనసాగింపు. పిల్లలు, ఈరోజు మనం ఒక బహుపదిని మరొక బహుపదిచే ఏ విధంగా భాగించాలో నేర్చుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక బహుపదిని ఏకపదితో ఎలా భాగించాలో చూద్దాం. 5y³ + 3y² + 6yని 2yతో భాగిద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఈ చిన్న చిన్న సోపానాల్ని అనుసరిద్దాం. ఇచ్చిన సమస్యని ఈ విధంగా విడగొడదాం. 5y³ / 2y + 3y² / 2y + 6y / 2y. మనం ప్రతి పదాన్ని వేరు చేసి 2yతో భాగిస్తున్నాం. వాటిని మళ్ళా కలిపి రాస్తే మనకి అసలు బహుపది వస్తుంది. ఇప్పుడు ఇది సరళతరం అయిపోయింది. ఎందుకంటే ప్రతి పదంలో ఏకపదిని మరొక ఏకపదితో భాగించడమే. ప్రతి పదంలోని లవహారాల్లో ఉమ్మడి కారణాంకాల్ని కొట్టివేయాలి. అప్పుడు 5y² / 2 + 3y / 2 + 3 వస్తుంది. ఇక ఈ పదాల లవహారాల్లో ఉమ్మడి కారణాంకాలు లేవు. దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరించలేం. కాబట్టి ఇది తుది సమాధానం అవుతుంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒక బహుపదిని మరొక బహుపదితో భాగిద్దాం. చూడండి, ఏకపదితో కాదు, ఇందులో ఎక్కువ పదాలున్నాయి. 7a² + 14aని a + 2తో భాగిద్దాం. ఇప్పుడు ఇదే విధానాన్ని అనుసరిద్దాం. ఇచ్చిన పదాలని కారణాంకాలుగా విభజించాలి. లవంలో 7 × a × a + 2 × 7 × a వస్తుంది. హారం a + 2ని ఏ విధమైన కారణాంకాలుగాను విభజించలేము. ఇప్పుడు చూడండి, ఈ రెండు పదాల్లో a, 7 ఈ రెండు ఉమ్మడిగా ఉన్నాయి. 7a² + 14aల్లో ఉమ్మడి కారణాంకాలు 7 మరియు a. ab + ac = a × b + c అని మనకి తెలుసు కదా. అంటే ఉమ్మడి కారణాంకాలు వేరు చేశామన్నమాట. ఇదే సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తే మనకి 7a × a + 2 వస్తుంది. ఇప్పుడు చూడండి, లవహారాల్లో a + 2 ఉమ్మడి కారణాంకం కాబట్టి మనం దాన్ని కొట్టేయచ్చు. రెండు పదాల్లో a + 2 కొట్టివేస్తే మనకి 7a వస్తుంది. మరొక ఉదాహరణ తీసుకుందామా. 12ab × 9a² - 16b² 4ab × 3a + 4bతో భాగించాలి. దీన్ని ఈ విధంగా రాయొచ్చు. 12ab × 9a² - 16b² / 4ab × 3a + 4b. ఇప్పుడు మనం ఉమ్మడి కారణాంకాల్ని కొట్టేయచ్చు. 12ab మరియు 4ab కూడా కారణాంకాలే. మనం ఉమ్మడి భాగం 4 3 12 మరియు abని కొట్టేస్తే 3 × 9a² - 16b² వస్తుంది. ఇప్పుడు 9a² - 16b²ని 3a² - 4b² వ్రాస్తే ఇవి రెండు వర్గ సంఖ్యలు. మీకు a² - b² = a + b × a - b అనే సర్వ సమీకరణం గుర్తుందా? 9a² - 16b² యొక్క కారణాంకాలు కూడా ఇదే సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. a + b × a - b అంటే 3a + 4b × 3a - 4b అవుతుంది. మళ్ళీ చూడండి, లవహారాల్లో 3a + 4b ఉమ్మడిగా ఉంది కాబట్టి దాన్ని కొట్టేయండి. మనకి 3 × 3a - 4b మిగులుతుంది. ఇంకా మనం సూక్ష్మీకరించాలి అనుకుంటే 3 తోటి 3a - 4bని గుణించవచ్చు. అప్పుడు మనకి 9a - 12b వస్తుంది. ఇదే తుది సమాధానం అవుతుంది. మళ్ళీ తర్వాత క్లాస్లో కలుద్దాం. అంతవరకు ఈ పాఠాన్ని మరోసారి చూసి సాధన చేయండి.